ఏపీలో దిగ్గజ నేతల గెలుపు కోసం వారి సతీమణులు రంగంలోకి దిగారు. ఎవరా నేతలు? వారి భార్యామణులు ఎవరు? వారి ప్రచారం ఫలితాలను ఇస్తుందా? వారి మాటలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అన్నది కొన్నాళ్ళు ఆగితే తేలిపోనుంది. భర్తల విజయం వెనుక భార్యలు తప్పనిసరిగా ఉంటారు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ప్రతి మగవాని విజయం వెనుక ఆడది ఖచ్చితంగా ఉంటుంది. ఇలా చూసుకుంటే ఏపీలో దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పులివెందుల్లోనే ఉంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఆమె పూర్తి స్థాయిలో పులివెందుల జనాల్లోనే ఉండనున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు. ఆమె చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఆమె అక్కడే ఉండి ప్రచారం కూడా చేయనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఆయన విజయం కోసం ఆయన సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీకి అంతా అనుకూలంగా అయ్యేలా ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం కోసం ఆయన సతీమణి వసుంధర కూడా హిందూపురంలో అడుగు పెట్టేశారు. ఆమె పూర్తిగా భర్త వెంటనే ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. భర్తల భారీ విజయం కోసం వారి సతీమణుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నేతలు గెలిచి తీరాల్సిందే. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ఆయా నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో పాటుగా వారి భార్యామణులు కూడా రంగంలోకి దిగడంతో ఆయా నియోజకవర్గాల్లో మరింత ప్రాచుర్యం చోటు చేసుకుంది.